పార్టీ మారిన కేసినేని నాని చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, చంద్రబాబు నాయుడు గారు అందరికీ మోసం చేస్తాడంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అప్పు కేసినేని నాని గారు నిన్నటి దాకా ఆయన చుట్టే తిరిగారు సార్. మీరేదో పార్టీ మారినంత మాత్రాన ద్రోహి అది ఇది అనటం చాలా తప్పు సార్. ఇవాళ గోదావరికి ఎదురు సార్. ఎందుకంటారంటే ఆ పార్టీ నుంచి ఒక పారుదలగా ఇటు కొట్టుకొని వస్తున్నారు సార్. మీరు ఎదురెళ్తానంటున్నారు. మీరు మీ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అంతా గోదావరిలో ముంచేశారు సార్. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు సార్. దానిని రేపొద్దున ఈ అప్పులకు వడ్డీ కట్టాలంటే ప్రజలు ఎంతో బాధపడతారు సార్. కరెంటు బిల్లు 600 వచ్చేది 1800 వచ్చేది సార్. గ్యాస్ బండ 1100కు వచ్చేది 1600 అయింది సార్. సరే, అవన్నీ ఎప్పుడు మాట్లాడేయే కానీ మీరు అసలు ముఖ్యంగా కేసినేని నాని చేసిన వ్యాఖ్య, లోకేష్ అయితే నేను ఎందుకు వెళ్ళి కలవాలి అంటున్నాడు కదా. ఎందుకు వెళ్ళి అడగాలంటే నువ్వు మాట్లాడే మాటలు స్పష్టంగా ఉంటే నిన్ను పిలిచి సీట్ ఇచ్చేవాళ్ళు సార్. నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి రిటర్న్ తెచ్చుకొని నీ వీడియోలు తెప్పించుకొని చూడండి సార్. నీ మాటలే స్వచ్ఛంగా లేవు సార్, స్పష్టంగా లేవు. నీ మాటే దరిద్రంగా ఉంది. అందుకని ఈ పార్టీలో నుంచి ఎప్పుడు పోతారా అని ఎదురు చూశారు. అది నువ్వు కావాలని వెళ్ళిపోయావు, చక్కగా వెళ్ళిపోయావు. ఆనందంగా ఉంది అందరికీ. అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చింది సార్ నువ్వు వెళ్ళినందువల్ల. అబ్బా ఈడెళ్ళాడయ్యా, ఈ దరిద్రుడు వెళ్ళాడయ్యా, మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే స్వేచ్ఛగా మాట్లాడుకుందాం, హాయిగా మాట్లాడుకునే అనే స్వేచ్ఛలోకి వచ్చారు సార్.